అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన ఇల్లంపై చేపలు పచ్చింతకాయ కర్రీ. ఈ ఇల్లంపై చేపలు పచ్చింతకాయ కర్రీని ఆవకాయ నూనెతో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు పచ్చింతకాయ ఇల్లంపై చేపల కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండే ఇల్లంపై చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గరుకు నేల మీద వేసి రుద్దుకుని శుభ్రంగా నీళ్లు పోసి కడిగిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగినట్టయితే ఇల్లంపై చేపలకు నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండి పెట్టుకుని అందులో 2 లేదా 3 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా చేపల మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇల్లంపై చేపలు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పొడులన్నీ కూడా చేపలకు బాగా కలిసేటట్టు ఒకసారి నెమ్మదిగా గరిటెతో కదుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల పాటు వీటిని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న పచ్చింతకాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న కప్పు దాకా పచ్చి చింతకాయ రసం కూడా పోసుకోవాలి. ఈ ఇల్లంపై చేపల్లో పచ్చింతకాయ పేస్ట్ కానీ పచ్చి మామిడికాయ తురుము కానీ వేసుకుని చేసుకున్నట్టయితే ఈ ఇల్లంపాయల చేపల కర్రీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు వీటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇల్లంపై చేపల కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా ఆవకాయ నూనె పోసుకోవాలి. ఆవకాయ నూనె పోసుకుని ఇల్లంపాయల చేపల కర్రీ పచ్చింతకాయ పేస్ట్ వేసుకుని చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయ నూనె పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఇల్లంపై చేపల కర్రీ చాలా త్వరగా ఉడుకుతుంది. కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే వెస్ట్ గోదావరి స్పెషల్ రెసిపీ అయిన ఇల్లంపాయలు పచ్చింతకాయ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది.